హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అల్లుకున్న బంధం 44తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. తలుపు ఫాస్ట్గా తీసుకొని లోపలికి వచ్చిన శ్రావణి షాక్తో ఊయలలో ఉన్న ఇద్దరినీ చూసి శివ్ వైపు ఐషు వైపు మార్చి మార్చి చూస్తుంది. కిరణ్ వచ్చి శ్రావణి నెత్తి మీద చిన్నగా తట్టి, షాక్ అయ్యావా? వాళ్ళకి ట్విన్స్, మనకి చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని అని చెబుతాడు. శ్రావణి నిజమా అంటూ, నాకు చెప్పలేదు ఐషు అని అలకగా చూసి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఎత్తుకోబోతుంటే, వాళ్ళు నిద్రపోతున్నారు కదా, అలా చూడు, కాసేపాగి ఎత్తుకోవచ్చు అని రేఖ అంటారు. సరే అత్తయ్య అని ఇద్దరినీ చూస్తూ, అన్నయ్య అంతా మీరే, ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారో అంటుంది. శాంత వచ్చి పిల్లల్ని చూసి పెద్దమ్మ పెద్దయ్య అన్నట్టుగానే వచ్చేశారు. నాకు పొట్ట చూసినప్పుడల్లా అనుమానం వచ్చేది, కానీ అమ్మ చెప్తుంది కదా అని ఊరుకున్నాను అని ఐషు దగ్గరికి వెళ్ళి అలా పరిగెత్తారు. ఎంత టెన్షన్ పడ్డాను చిన్నమ్మ అంటుంది. సారీ శాంత, మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టించాను అంటుంది ఐషు. మీరు సారీ చెప్పడం ఏంటమ్మా, కిరణ్ బాబు అంతా చెప్పారు. అసలు ఎంత కష్టపెట్టారు ఆ దరిద్రులు. చిన్నయ్య వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పారు. ఐషు శివ్ వైపు చూస్తుంది. శివ్ మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. అంతా చెప్పారు కానీ ట్విన్స్ అని మాత్రం చెప్పలేదు కిరణ్ అని ఒక్కటి వేస్తుంది శ్రావణి. సత్యం కూడా పిల్లల్ని చూసి బయటికి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. శ్రావణి శివ్ పక్కన కూర్చొని డబల్ కంగ్రాట్స్ అన్నయ్య అని విష్ చేస్తుంది. థ్యాంక్ యూరా, నువ్వు కూడా ఇవాళ టెన్షన్ పడ్డావుగా మా కోసం అంటాడు. అదేమీ లేదులే అన్నయ్య, కిరణ్ ముందు ఇదంతా ఏమీ చెప్పలేదు, ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్పాడు. మీరు బాగా టెన్షన్ పడ్డారు కదా, తలుచుకుంటే చాలా భయం వేసింది. వాళ్ళు మరీ అంత దారుణంగా చేయాలి అని ఎలా అనుకున్నారు అంటుంది. ఆవేశం ద్వేషం మనిషిని అలాగే మారుస్తుంది. వాళ్ళు మా మీద ద్వేషం అలా చూపించారు. చంపేయాల్సిందన్నయ్య, వాళ్ళని చంపాలి అనే అనిపించిందిరా. కానీ ఇక్కడ హాస్పిటల్లో ఈరోజు ఐషు తనకేమైనా పర్వాలేదు అని పిల్లల కోసం ఆలోచించింది చూడు, అది గుర్తుకు వచ్చింది. ప్రతి తల్లి అలా ప్రాణం పణంగా పెట్టే కదా బిడ్డని కంటుంది. వాళ్ళెంత వెధవలు అయినా ఆ తల్లికి బిడ్డ మీద ఉంటుంది కదా, అందుకే ప్రాణం మాత్రం తీయలేకపోయాను. అలా అని వాళ్ళని వదలలేదు. బతికితే జీవితాంతం ఎవరన్నా పెడితేనే తినగలరు, ఈ బతుకు మాకెందుకు అని ఏడుస్తూ ఉంటారు జీవితాంతం అని అంటాడు. ఏంటి అన్నా చెల్లెళ్ళు తెగ గుసగుసలాడుతున్నారు అని అంటాడు కిరణ్. హా, మీ అన్నా చెల్లెళ్ళు ఇంకా ఏమైనా అడ్వెంచర్లు చేసేవి ఉన్నాయా అని చెప్పుకుంటున్నాం అంటాడు శివ్. మేమేం చేసినా అది లోక కళ్యాణం కోసమే బాబు, గడిద గుడ్డు కాదు. ఇంతలో మైక్ కూడా వచ్చేస్తాడు రోజీతో. రోజీ పిల్లల్ని చూసి ఇద్దరికి కంగ్రాట్స్ చెబుతుంది. ఎక్కువ మంది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, పక్క రూమ్ కూడా మనకే తీసుకున్నాం, పిల్లల్ని చూసి అక్కడ కూర్చోండి అందరూ అంటారు హరిగారు. మైక్ పిల్లల్ని ఎత్తుకొని నా అల్లుడు కోడలు అంటూ చుట్టూ తిరుగుతాడు. మైక్ వాళ్ళని అలా తిప్పకూడదు అని చెబుతారు రేఖ. సారీ ఆంటీ సారీ అంటూ పిల్లల్ని ఊయలలో వేయబోతుంటే మైక్ ఇటివ్వవా అని అడుగుతుంది శ్రావణి. మైక్ తీసుకువెళ్ళి ఇద్దరిని శ్రావణి ఒళ్ళో పడుకోబెడతాడు. జాగ్రత్తరా, కాలితో తంతారేమో అంటాడు శివ్. తండ్రి గొంతు వినగానే డింగ్ అని తల అటువైపు తిప్పుతారు ఇద్దరు. బాబోయ్, అప్పుడే నీ గొంతు కూడా గుర్తుపట్టారు ఇద్దరు, చూడు ఎలా చూస్తున్నారో నిన్నే అని అంటాడు కిరణ్. శివ్ నవ్వుతూ వాళ్ళని చూస్తుంటే ఐషు మాత్రం శివునే చూస్తుంది. మైక్ ఐషు దగ్గరికి వస్తాడు. సిస్, ఇప్పుడు నీకు పర్లేదు కదా అని అడుగుతాడు. చిన్నగా బాగున్నా అని తల ఊపుతుంది. కిరణ్ కూడా ఐషు దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని, నేను వచ్చిందాకన్నా ఆగాలి కదరా, ఎంత ప్రమాదం తప్పింది, అలా ఎలా ఆలోచించకుండా వెళ్ళిపోయావు అంటాడు. కన్నాకి యాక్సిడెంట్ అనగానే భయం వేసిందన్నయ్య, ఫోన్ కూడా అవ్వలేదు తనది, అందుకే ఆ టైంలో ఇంకో ఆలోచన రాలేదు. కన్నాకి బాగా కోపం వచ్చిందన్నయ్య, నాతో మాట్లాడడం లేదు అని ఏడుపు గొంతుతో చెబుతుంది. వాడు చాలా భయపడ్డాడురా, వాడు చెప్పాడు ఫస్ట్ టైం జీవితంలో భయం వేసింది అని, బాధలో ఉన్నాడు, నువ్వు అలా ఆలోచించకుండా చేశావు అని. వాడే కాసేపు ఆగి మాట్లాడతాడు.
ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం, ఏమీ ఆలోచించకు అంటాడు కిరణ్. అవును సిస్, నీతో మాట్లాడకుండా ఎంతసేపు ఉండగలడు? నువ్వు బాధపడకు అంటాడు మైక్. రోజీ శ్రావణి పక్కన సెటిల్ అవుతుంది. ఇద్దరు పిల్లల్ని పిలుస్తున్నా వాళ్ళ నాన్నని చూస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. శివ ఎత్తుకోలేదని రాగం అందుకుంటారు. ఇద్దరిని శివుకి ఇవ్వగానే ఏడుపు ఆపేసి నవ్వుతారు. నాన్న కూచీలు ఇద్దరు అని శ్రావణి బుగ్గ పట్టుకోగానే పాప మొహం సీరియస్గా మార్చేస్తుంది. వామ్మో, నేను ఊరక పట్టుకున్నా తల్లి, గెల్లలేదు అంటుంది శ్రావణి. అత్త నాన్న అని చెబుతాడు శివ్. వాళ్ళ నాన్న గొంతు విని శివ్ మొహం చూస్తూ శివ్ వేళ్లు పట్టుకొని స్మైల్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. ఐషు మగతతో కళ్ళు మూతలు పడుతుంటే శివుని పిల్లల్ని చూస్తూ నిద్రపోతుంది. అందరూ పక్క రూంలోకి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని. గ్లాస్ డోర్లో నుంచి ఐషు కనిపించేటట్టు కూర్చొని పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు శివ్. శివ్, మా చెల్లికి ఏడుపొక్కటే తక్కువరా, మాట్లాడొచ్చు కదా అంటాడు కిరణ్. శివ్ ఒక్క చూపు చురుకుగా చూస్తాడు. ఈ చూపులతోటే చంపేస్తారా బాబు మీరు అని చిన్నగా గొనుక్కుంటాడు కిరణ్. మైక్, డ్రగ్ ఇచ్చిన మేడెవరు అడుగుతాడు శివ్. బిన్నీ అని 1 మంత్ బ్యాక్ జాయిన్ అయింది తను ఇచ్చింది. పనిలో పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసుకోవాలి కదా. తనని మేం పెట్టలేదు శివ్, అమ్మ పెట్టింది. అప్పటికీ రోజు ఎందుకో ఆ అమ్మాయి ప్రవర్తన బాగోటం లేదు అని చెబుతూనే ఉంది. అమ్మ కూడా ఇంకో నెల చూసి ఇలాగే చేస్తే మానిపిద్దామంది. ఈలోపు ఇలా చేసింది. ప్రతిదీ కేర్ఫుల్గా ఉండాలి మైక్ అంటాడు శివ్. డ్రగ్ ఎందుకు ఇచ్చారు ఆంటీకి అడుగుతుంది శ్రావణి. వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారా అని శివ్ వాళ్ళ ఆలోచన చెబుతాడు. దొంగ మొహాలు, ఇన్ని తెలివితేటలు పనికొచ్చేదానికి పెట్టాలి, ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడానికి కాదు అంటుంది శ్రావణి. కాసేపు అందరూ పిల్లలతో ఆడుకున్నాక టైం 8 అవుతుండడంతో ఆంటీ, ఇంక మీరు బయలుదేరండి, శ్రావణి కూడా ఇంతసేపు కూర్చుంది కదా అంటాడు శివ్. నేను ఉంటానులే శివ్, నైట్ ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడతావు అంటారు రేఖ గారు. నేనుంటాను రేఖమ్మ, మీరు వెళ్ళండి అంటుంది శాంత. శ్రావణి కూడా అత్తయ్య ఉంటారులే అన్నయ్య, నాకేం ప్రాబ్లం లేదు అంటుంది. మీరు పొద్దున్నే వద్దురా ఆంటీ, ఇప్పుడు శాంతమ్మ ఉంటుందిగా, సరిపోతుంది. హరిగారు కూడా మనం వెళ్ళి రేపు ఐషుకి ఫుడ్ పట్టుకొని వద్దాము అంటారు. సరే మీ ఇష్టం అంటారు రేఖ గారు. నేను శివతో ఉంటానులే, మీరు ముగ్గురు వెళ్ళండి అని కిరణ్ అంటాడు. నువ్వుండి ఏం చేస్తావురా? కిరణ్ వస్తాడులే శివ్, ఇప్పుడు మాతో వచ్చి మీకు ఫుడ్ తీసుకొని వస్తాడు అంటారు హరిగారు. బుజ్జికి ఈ పూట ఏమీ పెట్టరు కదా ఆంటీ, మా వరకైతే ఎందుకు మళ్ళీ తిరగడం, ఇక్కడ ఏదో ఒకటి తింటాంలే అంటాడు శివ్. హలో శివ్ గారు, తండ్రైన ఆనందంలో ఇది అమెరికా అని మర్చిపోతున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఏం దొరుకుతుంది తినడానికి? ఇక్కడ నుంచి 15 గంట మన ఇల్లు. నేను అలసిపోను కానీ గంటలో వస్తాను. నా చెల్లితో నువ్వు అసలే మాట్లాడడం లేదు, తన కోసం ఈ అన్నయ్య వస్తాడు అని డ్రామాటిక్గా చెప్తాడు కిరణ్. వచ్చి అన్నా చెల్లెళ్ళు భజన చేసుకోండి అంటాడు శివ్. ఆ మాటకి అందరూ నవ్వుతారు. ఏదైనా నీకు జీవితాంతం గుర్తుండేలా మీ ముగ్గురు పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది, అదంతా మా చెల్లి వల్లే, అది గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష అంటాడు కిరణ్. శివ్ కిరణ్ వైపు గుర్రుగా చూస్తూ మీరు బయలుదేరండి ఆంటీ అంటాడు. అవును కదా, ఇవాళ అన్నయ్య పుట్టినరోజు, అదే రోజు ఇద్దరు బయటకు వచ్చేశారు అంటుంది శ్రావణి. హా, మరి అది లోక కళ్యాణం లెక్క, ఎంతమందికి దక్కుతుంది ఈ అదృష్టం, తండ్రి పిల్లలు ఒకే రోజు పుట్టడం అంటాడు కిరణ్. ఒరేయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నీకు కూడా మీ చెల్లి బెడ్ పక్కన ఇంకో బెడ్ వేయించాల్సి వస్తుంది, అప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు తోడు ఉందరు అంటాడు శివ్. మీరు మరీ అంత వైల్డ్ డెసిషన్ తీసుకోకండి బావగారు, మాకు టైం వస్తుంది, పదండమ్మా అంటాడు కిరణ్. కిరణ్ మాటలకి నవ్వుకుంటూ బయటికి వస్తారు. మైక్ వాళ్ళు కూడా అందరికీ బాయ్ చెప్పి వాళ్ళమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సత్యంని ఇంటికి వెళ్ళమంటాడు శివ్. ఇంటి దగ్గర నువ్వు ఉండు, శాంతమ్మ ఉదయాన్నే వస్తుంది అని చెబుతాడు. కిరణ్ బాబు వచ్చేదాకా ఉండి అప్పుడు వెళ్తాను చిన్నయ్య అంటాడు సత్యం. ఇంట్లో వంటేమీ చేయలేదుగా శాంతమ్మ అని అడుగుతాడు శివ్. పొద్దున వండింది ఉందిలే బాబు, అది తింటాడు అంటుంది. శివ్ నవ్వుతూ పిల్లల్ని ఊయల్లో వేసి పొద్దున మీటింగ్ క్యాన్సిల్ చేసిన వాళ్ళతో మాట్లాడాలని ఐషు వైపు చూస్తే మంచి నిద్రలో ఉండడంతో
శాంతమ్మని చూస్తూ ఉండమని బయటకు వెళ్తాడు. చిన్నయ్య నిజంగా దేవుడు లాంటివాడు శాంత. చిన్నమ్మ చాలా అదృష్టవంతురాలు. ఎంత తెలివిగా వాళ్ళని పట్టుకోవడమే కాకుండా చిన్నమ్మని అంత ప్రమాదం నుంచి కాపాడుకున్నారు. ఇవాళ వాళ్ళని ఏం కొట్టారనుకున్నావు? ఒక్క దెబ్బతో ఒక్కొక్కరికి చుక్కలు చూపించారు అంటాడు సత్యం. ఎంత ప్రమాదం తప్పింది. కిరణ్ బాబు చెబుతుంటే నాకు వణుకు వచ్చింది. చిన్నమ్మ హాయిగా నార్మల్ డెలివరీ అయి ఫ్రీగా ఉండేది. ఇప్పుడు చూడు ఎలా అయిపోయింది అంటుంది శాంత. జరిగిపోయింది ఇంకా మరిచిపో. అందరూ క్షేమంగా ఉన్నారు, అది చాలు అంటాడు సత్యం. శివ్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆకలికి ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళ ఏడుపు వినగానే ఐషుకి మెలకు వస్తుంది. శాంతకి రేఖాగారు ముందే చెప్పడంతో పిల్లలకి పాలు పట్టే విషయంలో నువ్వు వెళ్ళకు, ఐషుకి మాట్లాడే అవకాశం అప్పుడే అని సత్యంని తీసుకొని బయటికి వెళ్తుంది. శివ్ వెళ్ళి ఐషుని సరిగ్గా అడ్జస్ట్ చేసి పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్తాడు. పిల్లలకి ఫీడ్ చేస్తుండగా నాతో మాట్లాడు కన్నా ప్లీజ్ అని బుజ్జిగా అడుగుతుంది. వాళ్ళమ్మ బాధ తెలిసిందేమో. పాలు తాగడం ఆపి మరీ వాళ్ళ నాన్న వైపు చూస్తారు. వాళ్ళు కూడా చెప్పారు మాట్లాడు కన్నా ప్లీజ్ అంటుంది. పిల్లల చేతులు తీసుకొని ముద్దు పెట్టి కడుపు నిండిందా, బొజ్జుంటారా అని అడగగానే నవ్వుతూ మళ్ళీ వాళ్ళ అమ్మ వైపు పాలు తాగడానికి తిరుగుతారు. ఐషు శివ్నే చూస్తూ అమ్మ అంటుంది. శివ్ కంగారుగా చూడగానే అది నీడిల్ కదిలింది కన్నా అంటుంది చెయ్యి చూపిస్తూ. పిల్లలు నిద్రపోవడంతో వాళ్ళని పక్కన వేయించిన బెడ్పై పడుకోబెట్టి ఐషుని సరిగ్గా పడుకోబెడతాడు. ఈలోపు కిరణ్ రావడంతో ఒకసారి నీడిల్ చూడమంటాడు. కిరణ్ మళ్ళీ సరిగా సెట్ చేసి శివ్ వాళ్ళని డిన్నర్ చేయమంటాడు. సత్యం నేను ఇంటికి వెళ్తాను చిన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతని తినమంటే ముందు మీరు తినండి చిన్నయ్య అంటుంది. ఇంకా తను తినేదాకా శాంత తినదని శివ్ లైట్గా డిన్నర్ తింటాడు. ఐషుకి కొద్దిగా వేడితో తెచ్చిన కాఫీ కప్లో పోసుకొని తీసుకువెళ్ళి తనని సరిగ్గా కూర్చోబెట్టి కప్పిస్తాడు కిరణ్. ఇప్పుడు ఏమీ వద్దన్నయ్యా అంటుంది. కొంచెం తాగరా, శక్తి కావాలి కదా అంటాడు. ఇంకా తప్పక తీసుకొని తాగుతుంది. శివ్ డిన్నర్ చేసి శాంతని చేయమని చెబుతాడు. శాంత పక్కన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అతుల్ని ఏం చేశారన్నయ్య అని అడుగుతుంది ఐషు. అసలే వాడు కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అంటాడు కిరణ్. అంతలో డీన్ లోపలికి వస్తాడు. సార్ మీరు ఈ టైంలో అంటుంది ఐషు. సారీ అమ్మా, నేను లేను ఇవాళ, వేరే సిటీ వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. రాగానే తెలిసింది వాడు ఇంతకి తెగిస్తాడు అని నేను అనుకోలేదు అని చేతులు జోడించి దండం పెడతారు. అయ్యో సార్ మీరు పెద్దవాళ్ళు, అలా చేయకండి అంటుంది ఐషు. లేదమ్మా, వాడి వల్ల ఇవాళ నువ్వు ప్రమాదంలో పడ్డావు, దేవుడి దయ వల్ల బయటపడ్డావు, లేదంటే వాడి వల్ల ఎంత నష్టం జరిగేది, తలుచుకుంటేనే భయం వేస్తుంది అని పిల్లల్ని చూసి మీ ఆంటీ మీకు మొహం చూపించలేక రాలేదు అంటారు. మీరేం చేస్తారు సార్ తన తప్పు చేస్తే అంటుంది ఐషు. కన్నందుకు మేమే బాధ్యత వహించాలి కదా, ఇంక వాడికి మాకు సంబంధం లేదని రోడ్ మీదే వదిలేశానమ్మా అంటారు. ఐషు శివ్ వైపు చూస్తుంది. డీన్ వెళ్ళి శివ్ చేతులు పట్టుకొని సారీ చెబుతారు. శివ్ అతని చేతి మీద తడుతూ మీరెందుకు సార్ సారీ చెప్పడం, ఇంకా విషయం వదిలేయండి అంటాడు. ఆయన పిల్లల్ని ఒకసారి చూసి మన హాస్పిటల్కి షిఫ్ట్ అవుతారా అని అడుగుతాడు. పర్లేదు సార్, ఉదయం ఇది దగ్గర అవడంతో ఇక్కడికి తీసుకువచ్చారు, ఇంకెలాగూ ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోతాను కదా, మళ్ళీ ఇటు అటు ఎందుకు, ఇదే అన్నయ్య పప్ప వర్క్ చేసే హాస్పిటల్ కదా, ప్రాబ్లం లేదు అంటుంది ఐషు. ఓకే అని ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళింట్లో అందరూ మంచివాళ్లే, వాడొక్కడికి ఎందుకో ఆ బుద్ధి వచ్చింది అంటాడు కిరణ్. వాడి గురించి ఎత్తడం కూడా ఇష్టం లేనట్టుగా ఇంకా టాపిక్ వదిలేయండిరా అంటాడు శివ్. ఐషుని పడుకోమంటే ఇప్పుడు దాకా నిద్రపోయానన్నయ్య, నిద్ర రావడం లేదు అంటుంది. శివ్ మాత్రం శాంతని పక్క రూమ్లో పడుకోమని అవసరమైతే పిలుస్తానులే అని పిల్లల పక్కన బెడ్ మీద వాలుతాడు. అన్నయ్య మీ బావను కూల్ చేసే ఐడియా చెప్పు అంటుంది ఐషు. ఇప్పుడు నువ్వేమీ చేసే స్థితిలో లేవు, వాడిది కోపం కాదురా బాధ, అది తగ్గితే వాడే మాట్లాడతాడు, నువ్వదేమీ ఆలోచించకుండా తొందరగా రికవర్ అవ్వు. నిన్నిలా చూస్తుంటే వాడికి ఇంకా బాధగా ఉండి అది కోపంగా మారుతుంది. అత్తయ్య
ఆ శివయ్య పేరు ఎందుకు పెట్టారో కానీ ఎప్పుడూ ఆయనకున్నంత కోపం ఉంటుంది. వాడెక్కడ కోపంగా ఉన్నా నీ విషయంలో అలా ఉండడు కదా. అసలు పొద్దున అలాంటి సిట్యువేషన్ వాడు కాబట్టి హ్యాండిల్ చేశాడు. కానీ ఆ పరిస్థితిలో నేనైతే టెన్షన్తో బ్లాంక్గా మారిపోయేవాడిని. నీ వెనక ఫాలో అవుతున్న నాకే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటిది దూరంగా ఉండి కూడా ఎక్కడా మిస్టేక్ జరగకుండా వాళ్ళని లాక్ చేయడం, నిన్ను సేవ్ చేయడం అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు. వాడి కోపం తగ్గించాలి అని ఇంకా కోపం తెప్పించే పనులు చేయకుండా ఉండు అంటాడు కిరణ్. సరే పడుకో, చాలా టైం అయింది అని సరిగ్గా పడుకోబెడతాడు. కిరణ్ అక్కడే ఉన్న సోఫాలో పడుకుంటే వెళ్ళి ఆ రూమ్లో బెడ్ ఉంది, పడుకో కిరణ్ అంటాడు శివ్. పర్వాలేదులే, ఇక్కడ బాగానే ఉంది అంటాడు. శివ్ పిల్లలిద్దరి మీదుగా చెయ్యి వేసి కళ్ళు మూసుకుంటాడు. ఐషు శివునే చూస్తూ, నీకు కోపం రావడంలో తప్పులేదులే కన్నా, నువ్వు ఇచ్చే పనిష్మెంట్ భరిస్తాను. నీ పుట్టినరోజు నీకు నీ పిల్లల్ని ఇచ్చేశాను, హ్యాపీ బర్త్డే కన్నా అంటూ శివుని చూస్తుంది. ఐషు తననే చూస్తుంది అని తెలిసినా శివ్ కష్టంగా కళ్ళు మూసుకొని, నువ్వు చేసిన పనికి చాలా కోపం వస్తుంది బుజ్జి. ఆ కోపంలో ఎక్కడ నిన్ను హర్ట్ చేస్తానో అని ఇలా సైలెంట్గా ఉన్నాను. చాలా టెన్షన్ పెట్టేశావు అని పిల్లల్ని చూస్తూ అమ్మని బాధ పెట్టాలని లేదు నాన్న. కానీ ఇంకోసారి ఏదన్నా చేసేటప్పుడు ఆలోచించాలి అంటే ఇప్పుడు నేను ఇలానే ఉండాలి అని అంటాడు. పిల్లలిద్దరూ నిద్రలోనే వాళ్ళ నాన్న మాటకి నవ్వుతారు. శివ్ కళ్ళు తెరిచి పిల్లల్ని చూడడం చూసిన ఐషు, ఒక్కసారి నా వైపు చూడొచ్చు కదా కన్నా అనుకుంటుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరో 3 రోజులకు ఐషుని పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చేస్తాడు శివ్. రేఖ గారు కూడా అక్కడే ఉంటారు. పిల్లల అల్లరితో వాళ్ళ పనులతో తీరిక లేకుండా అలాగే 21 రోజులకు వస్తుంది కాలం. ఈ 21 రోజు శివ్ ఐషుకి ఫ్రెష్ చేయించడం, తినిపించడం, ఐషు పనులు మొత్తం చేస్తున్నా మాట్లాడడం మాత్రం లేదు. శివ్ చేసే పనుల్లో ప్రేమ చూస్తూ తను చేసిన పనికి తప్పదు అనుకొని శివ్ మాట్లాడకుండా ఉన్నా తన ప్రయత్నాలు తను చేసుకునేది. 21 రోజు పిల్లల్ని ఉయ్యాల్లో వేసి పేరు పెట్టడానికి ఇంట్లో వాళ్ళ వరకే చిన్న ఫంక్షన్లా ఏర్పాటు చేస్తాడు శివ్. ఎప్పటిలాగే శివ్ ఐషుకి ఫ్రెష్ అవడంలో, రెడీ అవడంలో హెల్ప్ చేస్తాడు. ఇన్నాళ్ళు శివ్ మౌనాన్ని భరించిన ఐషు ఇంక తట్టుకోలేక శివుని బలవంతంగా హత్తుకుంటుంది. వదిలించుకోవాలని చూసే కొద్దీ ఇంకా ఇంకా బలంగా శివుని హత్తుకుంటుంది. ఇంకా శివుకి కోపం పెరిగిపోయి, ఏయ్ మెంటల్ పొట్ట, స్టిచెస్ నొప్పి వస్తాయి, వదులు అంటాడు. శివు నోటి నుంచి మాట వినగానే నవ్వుకుంటూ, నాకు పొట్ట నొప్పి కంటే నువ్వు మాట్లాడకపోతే గుండెల్లో వచ్చే నొప్పి ఎక్కువగా ఉంది. చాలు కన్నా, ఇన్ని రోజులు పనిష్మెంట్ భరించాను, ఇంక నా వల్ల కాదు, ప్లీజ్ నీ నోటి నుండి బుజ్జి అని పిలవక ఎన్ని రోజులైంది. ఇంక జీవితంలో ఆలోచన లేకుండా పొరపాటు చేయను, ఈ ఒక్కసారికి మాట్లాడు కన్నా అని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఏడుస్తుంది. ఐషు కన్నీళ్లు శివ్ భుజం తడిపేస్తుంటే ఇంకా శివ్ వల్ల కాలేదు. ఇప్పటికే కష్టంగా ఇన్ని రోజులు ఐషుతో మాట్లాడకుండా దూరం పెడుతూ వచ్చాడు. ఇన్నాళ్ళు ఐషు కూడా మాట్లాడించాలని ఏదో ఒక అల్లరి పని చేయడం లేదా బతిమలాడడం చేసేది. కానీ ఈరోజు ఏడుస్తుంటే ఇంకా కోపం చూపించలేక అప్పటి వరకు కిందకి ముంచిన చేతులను ఐషు చుట్టూ వేస్తాడు. శివ్ చేతులు తనని చుట్టుకోగానే కోపం పోయిందా కన్నా అని అడుగుతుంది. ఎప్పుడైనా కోపం వస్తే ఒక్కటి పీకు కన్నా, నేనేం ఫీల్ అవ్వను, కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు. ఇంకా కోపం పోలేదు కదా అని శివ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. ఐషు ఏడవడంతో కళ్ళు ఎర్రగా అయిపోవడంతో, ఇలాంటి టైంలో ఏడవకూడదని తెలుసు కదా అంటాడు. మరి నాకు నువ్వు అలా ఉంటే ఏడుపు వచ్చేసింది కన్నా, ఇన్ని రోజులు ఏడిస్తే నీకు ఇంకా కోపం వస్తుందని ఆగాను. కానీ ఇలా ఎన్నాళ్ళు అని తట్టుకోలేక ఇవాళ ఇంకా ఆపుకోలేకపోయాను. నేను మాట్లాడకపోతే నీకేమయ్యింది బుజ్జి? నాకు ఊపిరి ఆడడం లేదు కన్నా. మరి నువ్వు చేసిన పని వల్ల నాకు కూడా అలాగే అనిపించింది బుజ్జి. సారీ కన్నా, నీ గురించి అనేసరికి నాకు వేరే ఆలోచన రాలేదు. అదే బుజ్జి నేను చెప్పేది, మన బలహీనత అవతలి వారికి బలంగా మారే అవకాశం ఇవ్వకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయను కన్నా, ఈ ఒక్కసారికి క్షమించేవా అని ముద్దుగా అడుగుతుంది. ఐషు నుదుటిన ముద్దు పెట్టి, నేను మాత్రం నీతో మాట్లాడకుండా ఉండగలనా? కానీ తప్పలేదు బుజ్జి, నువ్వు ఇలాగే ఆలోచన లేకుండా ఈసారి ఏదన్నా చేస్తే జీవితంలో నీతో మా అని మాట పూర్తి చేయకముందే శివ్ పెదాలు అందుకుంటుంది ఐషు. బాధ, కోపం, భయం అన్నీ పోయి
ఇద్దరూ కాసేపు ఆ క్షణాల్ని ఆస్వాదిస్తారు. ఇంతలో తలుపు కొట్టడంతో ఇద్దరూ దూరం జరుగుతారు. శివ్ డోరు తీయగానే ఇద్దరికి స్నానం చేయించి తీసుకువచ్చిన శాంత రేఖ గారు పిల్లల్ని శివ్కి ఇచ్చి తొందరగా కిందకి రండి, పంతులు గారు వచ్చేస్తున్నారు అంటారు. ఇద్దరిని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి బాబుకి పంచి టైపు డ్రెస్, పాపకి ఫ్రాకు వేస్తాడు. ఇద్దరికి కాళ్ళకి చిన్న దిష్టి చుక్క పెడుతుంది ఐషు. పాపకి లంగా బ్లౌజ్ అంటే ఎందుకు కన్నా వద్దన్నావు? ఇప్పుడు అంత అవసరమా బుజ్జి? కుట్టించి అంత చిన్న సైజు వేయడం, ఇబ్బంది పెట్టడం, ఇంకా చాలా టైం ఉంది నా ప్రిన్సెస్కి అలాంటి డ్రెస్సులు వేయడానికి అని అంటాడు. వీళ్ళ జుత్తు ఏంటి కన్నా ఇప్పుడే పిలకలు వేసేలా ఉంది, కళ్ళల్లో పడుతుంది ఇద్దరికి అంటుంది ఐషు. శివ్ ఇద్దరు హెయిర్ వెనక్కని ఇద్దరికి నుదురు మీద ముద్దు పెట్టి వాళ్ళకి ఫీడ్ చేయి బుజ్జి, కిందకి వెళ్తే మళ్ళీ అవదు, నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. ఐషు ఇద్దరికి ఫీడ్ చేసి వాళ్ళకి శివ్ తెచ్చిన చైన్లు వేసి ఇద్దరికి ముద్దులు పెడుతుంది. శివ్ రాగానే ఇంక వెళ్దామా అంటాడు. హా కన్నా అని బాబుని తీసుకోబోతుంటే నేను తీసుకువస్తాను అంటాడు. నా కొడుకు నాకు బరువు కాదులే కన్నా అని ఇద్దరు చెరి ఒకరిని ఎత్తుకొని మెట్లు దిగుతుంటే చూసిన అందరికీ సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిరణ్ మాత్రం వాళ్ళని చూసి డౌట్ వచ్చి ఐషుకి సైగ చేస్తాడు, ప్యాచప్ అయిపోయిందా అని. ఐషు అవును అన్నట్లు సైగ చేస్తుంది. వీళ్ళిద్దరు సైగలు ఓరకంట చూస్తున్న శివ్ చిన్న స్మైల్ ఇస్తాడు. మైక్ మాత్రం వాళ్ళు దిగుతున్నంతసేపు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఇద్దరు పీటల మీద కూర్చొని పంతులు చెప్పినట్టు చేశాక ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నారో ఆ బియ్యంలో రాయండి బాబు అని చెబుతారు. అందరూ ఏం పేర్లు అని తొంగి తొంగి చూస్తున్నారు. కథ కొనసాగుతుంది. మరి ఏం పేర్లు పెట్టాడో తెలియాలి అంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే. ఇవాళ వినాయకుడి ఊరేగింపు వల్ల డిస్టర్బెన్స్గానే ఉంది వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.